మద్యం విధానానికి సంబంధించి అక్రమ కేసు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వెకాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారించనుంది. తాము తదుపరి విచారణ చేపట్టే వరకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేయరాదని ఆదేశిస్తూ ఈ నెల 13న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు జస్టిస్ జేబీ పార్థివాలా, అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు నేడు మరోసారి విచారణకు రానున్నాయి. అయితే ఈ నెల 13న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుందని తెలిసి కూడా అదే రోజు తెల్లవారుజామున బాలాజీ గోవిందప్పను ఆగ మేఘాలపై అరెస్ట్ చేశారని గత విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది సిద్ధార్థ్ దవే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామని దర్యాప్తు సంస్థ తీరును పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ తదుపరి విచారణలో బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా ఇప్పటికే గోవిందప్ప అరెస్టు నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో జరగనున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తిగా మారింది.